డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా పాంచాలి పంచభద్రిక. సైఫర్ లోల్రీడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి కీలక పాత్రధారులు. గంగ సప్తశేఖర్ దర్శకుడు. వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యన్ నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ మధ్య కాలంలో మనకి ఓటీటీస్ థియేటర్స్ లో చాలా సినిమాలు చూస్తున్నాం. సింగిల్ గా థిన్ లైన్ తోటి వెళ్తున్నాయి. ఆర్టిస్టులన్నీ కౌంట్ చేయొచ్చు, ఫింగర్ మనం వేలతోటి కౌంట్ చేయొచ్చు, ఒక 10 మంది 12 మంది అలా. బట్ మన దాంట్లో ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమాలో లాగా, ఓ దెంజాల గారి సినిమాలో లాగా, ఒక అనిల్ రావిపూడి గారి సినిమాలో లాగా 52 మంది యాక్టర్స్, 52 మంది నటీనటులు నటించారు. మేము అడిగిన వెంటనే మాకు నటించడానికి వచ్చి మాకు సపోర్ట్ చేశారు. ఇంకొక చెరుకు మిషన్ అంటాం గంగాధర్ గారు. ఏమంటే చెరుకు పెట్టంగానే అలాగా పిప్పి అయిపోయి వస్తుంది రసం బయటికి, అలా పిండుతాడు ఆర్టిస్టులను. ఆయన పని రాక్షసుడు అతను, మామూలుడు కాదు. పైకి అలాగా అన్నగారు నమస్తే అండి బాగున్నారండి అంటాడు అంతే. తర్వాత ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్ళాలో ఆయనకి తెలుసు. టైమింగు అది ఆయన చెప్పించే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. మా అందరికీ నచ్చిన యువ దర్శకుడు. ఈ సినిమాతోటి మా ఈవి సత్యనారాయణ గారు లేని లోటుని తను పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ప్లస్ ఇంకొకటి, ఆయన వచ్చాక ఇప్పుడు ఏదో దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ లండన్లో ఉంటారు, మొత్తం ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. పరిచయం చేశాక మామూలుగానే మొదలైంది షూటింగ్. అది అలాగా రకరకాలుగా దాన్ని ఎలా పరిగెట్టించాడంటే సినిమాని. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉన్నారు కదా, ఆయన మహేష్ నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన అన్నయ్య ఇక్కడ రీ రికార్డింగ్ అని అద్భుతంగా చేసి ఇచ్చాడు. త్వరలో తమిళ్లో కూడా వస్తుంది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ సినిమాకి నాకు ఏం సంబంధం లేకపోయినా నెక్స్ట్ చేయబోయే సినిమా గంగాధర్ గారి సినిమాలో నాకు ఒక ప్రధాన పాత్ర ఏదో డిజైన్ చేశారు. ఇందాక ఆయన చెప్పినట్టు దానికి మంచి నేషనల్ అవార్డు వస్తుంది అనే అంత గొప్ప స్టోరీ అది. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ మూవీ కానీ, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం మంచి టీం. సో గంగాధర్ గారికి మీరు నిజంగానే మంచి టీంగా ఉన్నందుకు, సో మీ టీం అంతా నెక్స్ట్ మా మూవీకి, అంటే నేను చేయబోయే మూవీకి సహకరిస్తున్నందుకు కూడా సంతోషంగా ఉందండి.